హాయ్ అండి, వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్. ఈరోజు అయితే మొక్కజొన్న పిండితో ఉప్పుడు పిండి ఎలా తయారు చేయాలో చూద్దాము. దీన్ని కార్ఫ్లోర్ ఉప్మా అని కూడా అంటారు. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే మెయిన్గా మొక్కజొన్న పిండి అండి. దీన్ని కార్ఫ్లోర్ అని కూడా అంటాము. ఇవాళ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఇంత ముందంటే కష్టపడే వాళ్ళు, కానీ ఈ పిండి అయితే చాలా స్మూత్గా ఉంటుందండి. ప్రతి ఒక్క దాంట్లో అయితే ఈ మధ్యలో యూజ్ చేస్తున్నారు. ఆ తర్వాత రెడ్ చిల్లీ అండి, ఎర్ర మిరపకాయలు టేస్ట్ కోసం, కలర్ కోసం కూడా పక్క ఇది యూజ్ చేయాలి. పచ్చిమిర్చి వేస్తే బాగుండదండి. అలాగే పసుపు కూడా యూజ్ చేయాలి, ఎందుకంటే పసుపు అయితే కలరింగ్ కోసం ప్రతి ఒక్క దాంట్లో అయితే యూజ్ చేస్తాము. సో ఇది యాంటీబయాటిక్ తెలుసు కదా. ఓకే, నెక్స్ట్ ఉప్పు అండి. ఉప్పు అయితే రుచికి సరిపడినంత వేసుకోవాలి, టేస్టీ కోసం వేసుకోవాలి. ఉప్పు అయితే ఈ మధ్యలో ఎక్కువ అయితే అసలు వాడకద్దండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే చాలా చలవదనం అండి. సో అందుకే సమ్మర్లో వీలైనంత ఎక్కువ ఆనియన్ తీసుకొని తినండి. ఆ తర్వాత అలాగే కొత్తిమీర అయితే టేస్టింగ్ కోసం, కలరింగ్ కోసం. కొత్తిమీరని వద్దు ఇష్టపడని వాళ్ళు అన్నట్టు ఎవరు ఉండరు, ఖచ్చితంగా కొత్తిమీర అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. సో అన్నీ కూడా మంచిగా సన్నగా కట్ చేసి ప్రతి ఒక్కటి పెట్టేసుకోవాలి వీడియోలో చూపించుకునే విధంగా. ఆ తర్వాత ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి కూడా మనకు కొలతగా తగ్గట్టు తీసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలండి. ఏం లేదండి, స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్, ఇంకా మన మిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ వేసేసి కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక్క గ్లాసు పిండికి 2 గ్లాసుల వాటర్ అయితే పోయాలండి. సో వాటర్ పోసేసి మనం ఎసరు వచ్చేదాకా అయితే ఉండాలండి. ఎసరు వచ్చేసినాక చూస్తున్నారు కదా, మన ఈ మొక్కజొన్న పిండిని దాంట్లో వేసి కలుపుతుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, అంతే అండి. ఇలా కష్టపడాల్సింది అయితే ఏం లేదు. మెయిన్ మనకు కొలత అనేది తెలుసుకుంటే అయిపోతుందండి. టైట్గా కావాలనుకున్న వాళ్ళు వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాలండి. కొంచెం పల్చగా ఉండాలి, ఉప్మా లాగానే ఉండాలనుకుంటే మాత్రం ఇప్పుడు మా ఇంట్లో పొడిగా ఇష్టం కాబట్టి ఏం చేస్తామంటే ఒక గ్లాస్ పిండికి 1/2 గ్లాస్ వాటర్ అయితే పోస్తాము. సో అది కొలత అండి. ఇక లేదు కొంచెంమంది లూజ్గా కావాలి అన్నారనుకో, ఒక గ్లాస్ పిండికి ఫుల్ గ్లాస్ వాటర్ ఆర్ 1.5 గ్లాస్ వాటర్. ఇక మన వీలుగు తగ్గట్టు అండి. అంటే కొంతమంది పొడిగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది పొడి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో అంతే అండి, మనకు ఒక్క గ్లాస్ పిండికి మా ఇంట్లో 1/2 గ్లాస్ వాటర్ అయితే పోస్తాము. సో మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా డబ్బులు పోసుకుంటే పలుచగా ఎక్కువ అవుతుంది. అంతే అండి, ఏం లేదు. చూస్తున్నారు కదా, ఈ పిండిని అయితే అందులో వేసి కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఒక 2-3 సార్లు అటు ఇటు తింపుకోవాలి, ఎందుకంటే అడుగంటుతుంది కదా. సో ముద్ద ఉంటుంది కాబట్టి, సో అడుగంటకుండా స్లిమ్లో పెట్టి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఒక పెద్ద సైజ్ ప్లేట్ని దానిపైన బోర్లు వేయాలి. బోర్లు వేసి స్లిమ్లో ఉంచండి ఒక 3 మినిట్స్. ఆఫ్టర్ 2-3 మినిట్స్ ఆ మూత అనేది తీసేసి చూసుకోవాలండి. చూపిస్తున్నాను కదా మీకు, లైవ్గా చూసేసుకోండి. అగో కొంచెం ఉడికినట్లయితే అవుతుందండి, ఎందుకంటే ఉమ్మగిల్లాలి కదా పిండి. డైరెక్ట్ మనం అందులో డంప్ చేస్తున్నాం కాబట్టి ఉడకనట్టు ఉంటుంది. సో అందుకే మూత తీసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, అసలు ఈ రెసిపీ అంటే చాలామందికి అయితే తెలియదు అనుకుంటున్నా. నాకు తెలిసే వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో ఫేవరెట్ డిష్ అండి ఇది మాత్రం. దీంట్లో పాలు పోసుకొని తింటే ఉంటుంది, ఆహా. చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ తక్కువ అయినట్టు అనిపిస్తే మాత్రం మనం పైనుండి ఒక 2-3 స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకొని మళ్ళీ మూతని క్లోజ్ చేయాలి, ఎందుకంటే మనం ఓపెన్గా పెట్టేసరికి మనకు ఆ పిండి అనేది ఉమ్మగిలినట్టు కాదు. సో అందుకే క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఇలా 2-3 సార్లు కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ మాత్రం స్లిమ్గానే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఫుల్ పెట్టేసరికి అడుగు అంటుతుంది. సో టేస్ట్ అనేది చేంజ్ అవుద్ది, మళ్ళీ మాకు ఉడకనట్టు అనిపించింది కాబట్టి. సో అందుకే మేము క్లోజ్ చేస్తాం. అంతే అండి, మొత్తానికైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేస్తే అయిపోతుందండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత తింటే చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.